జూన్ 10, 2026 నాటికి మోదీ గారు భారతదేశ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు నిరంతరంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా ఒక భారీ రికార్డ్ సృష్టించారు. మరి ఆయన రాకతో గ్లోబల్ గా మన రేంజ్ ఎంత మారిందో ఒక్కసారి చూద్దాం. 2014కు ముందు మనం ఎక్కడైనా ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గర నిల్చున్నప్పుడు మన ఇండియన్ పాస్పోర్ట్ చూస్తే ఒక రకమైన చిన్న చూపు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మీకు ఒక బలమైన నాయకుడు ఉన్నాడు కదా అని విదేశీ అధికారులు మనల్ని చూసి అడిగే స్థాయికి వచ్చాం. పాస్పోర్ట్ పవర్ విషయానికి వస్తే 2015లో 52 దేశాలకు వీసా లేకుండా వెళ్లేవాళ్ళం. ఇప్పుడు అది 57 దేశాలకు పెరిగింది. గ్లోబల్ ర్యాంకింగ్ లో మనం 10 స్థానాలు పైకి ఎదిగాం. ఒకప్పుడు మన పాస్పోర్ట్ చూపించడానికి ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు గర్వంగా చూపిస్తున్నాం. ఇక విదేశాల్లో మనకు ఏ కష్టం వచ్చినా పట్టించుకునే నాదుడు ఉండేవాడు కాదు. కానీ ఇప్పుడు మదద్ పోర్టల్ ద్వారా మన ఎంబసీలు 90% సమస్యలను చిటికెలో పరిష్కరిస్తున్నాయి. అంతేనా, ఏప్రిల్ 2026లో OCI కార్డుల విషయంలో 6 నెలల రెసిడెన్సీ రూల్స్ ను ఎత్తేశారు. జీవితకాల వీసాలు వచ్చేశాయి. పోలీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. అంటే విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు ఇండియా కేవలం చెరువులకు వచ్చే దేశం కాదు, అది మన సొంత ఇల్లు అనే భరోసా వచ్చింది. ఇక కష్టకాలంలో మనల్ని ఎలా ఆదుకున్నారో మర్చిపోగలమా? ఆపరేషన్ వందే భారత్, గంగా, కావేరి, అజయ్, ఇలా ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, విపత్తు వచ్చినా ఒక భారతీయుణ్ణి కూడా వదలకుండా మనల్ని వెనక్కి తీసుకొచ్చారు. మన వాళ్ళ కోసం ఇండియా చేసే ఈ ఆపరేషన్స్ చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఇక ఇండియాకి వెళ్తుంటే ఫ్లైట్ దిగక ముందు ఆ మార్పు కనిపిస్తుంది. దేశంలో ఎయిర్పోర్ట్ల సంఖ్య డబుల్ అయింది. 2014లో 91,000 కిలోమీటర్ల ఉన్న మన హైవేలు ఇప్పుడు ఏకంగా 146,000 కిలోమీటర్లకు పెరిగిపోయాయి. రాజకీయంగా మీరు మోదీ గారిని ఇష్టపడొచ్చు లేదా వ్యతిరేకించవచ్చు, కానీ ఆయన గ్లోబల్ గా ఇండియా రేంజ్ ను, మన గేమ్ ని పూర్తిగా మార్చేశారు అన్నది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. ఈ రోజు ఇండియా ఒక పవర్ఫుల్ గ్లోబల్ ఫోర్స్. మోదీ గారి ఈ 12 ఏళ్ల పాలనలో మీకు నచ్చిన లేదా నచ్చని అతిపెద్ద మార్పు ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ప్రతి భారతీయుడు గర్వపడే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.